హలో అందరికీ. ఈ వీడియోలో నేను ఈగల గురించి చెప్తాను. ఈగల గురించి అందరికీ తెలిసిందే కదా అనుకుంటారు. తెలియని విషయాల గురించి నేను చెప్తానన్నమాట. ఈగలు మానవుల కన్నా వేగంగా నడుస్తున్న కాలాన్ని గుర్తిస్తాయి. ఈగల మెదడు ఒక సెకన్లో సుమారు 250 సార్లు దృష్టి చిత్రాలను విశ్లేషించగలదు. మనిషికి అది కేవలం 60 చిత్రాల వరకే సాధ్యం. అందుకే మనం ఈగను కొట్టేలోపే అది పారిపోతుంది. ఈగలు రుచిని తన కాళ్ళతో గుర్తిస్తాయన్నమాట. మనకు నాలుకలో రుచిగ్రాహక కణాలు ఉంటాయి, ఈగలకు కాళ్ళలో ఉంటాయి. అది ఆహారంపై నడిచిన వెంటనే రుచి తెలుసుకుని తినాలి అనుకుంటే ఎగరకుండా అక్కడే ఉండిపోతుంది. అందుకే మనం చూస్తుంటాం, అది ఆహారం మీద ఉండి నడుస్తూ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అది కాళ్ళతో రుచిని గ్రహిస్తాయని చెప్పేసి. గుడ్డు నుండి ఈగ అవ్వటానికి కేవలం 24 గంటల్లో వచ్చేస్తుంది. ఒక హౌస్ ఫ్లై వచ్చేసి 8 నుంచి 24 గంటల్లోపే లార్వా అవుతుంది. అనుకూల పరిస్థితుల్లో 7 రోజుల్లోనే పెద్ద ఈగగా పెరిగిపోతుంది అది. ఈగలు మన శరీరంపై ఉన్న తెరిచిన మొక్కలు, పాదాల దగ్గర చెమట, దుమ్ము వంటి వాటిని కూడా ఈగలు ఆకర్షించబడతాయి. అందుకే ఈగలు తరచూ మనపై కూర్చుంటాయి. ఈగ ఒకసారి కూర్చునే ప్రదేశంపై 1 మిలియన్ బ్యాక్టీరియా వదలగలదు. ఒక సాధారణ ఈగ శరీరంపై 10 లక్షల బ్యాక్టీరియా మోస్తుందంట. అది కూర్చునే ప్రదేశంలో వాటిని వదిలేస్తుంది. అందుకని ఈగలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇది శ్రావణ మాసం కదా, జాగ్రత్తగా ఉండాలి. శవాలు పాడవుతున్న సమయంలో మొదటగా వచ్చే జీవులు ఈ ఈగలే. అందుకే ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు శవ సమీపంలో ఉన్న ఈగల దశను ఆధారంగా తీసుకొని మరణ సమయాన్ని అంచనా వేస్తారన్నమాట. ఈగలకు పొడవైన మెడగలదు కనుక దిశను మార్చాలంటే సమస్త శరీరాన్ని తిప్పాలి. ఈగల రెక్కలు మాత్రమే కాదు, వాటికి హల్టీర్స్ అనే బ్యాలెన్స్ సాధనాలు ఉంటాయి. రెక్కల కింద ఉన్న చిన్న చిన్న కొరగళ్ళు ఉంటాయి. ఇవి బ్యాలెన్స్ని నియంత్రించి ఎగరటంలో సహాయపడతాయి అన్నమాట. ఈగల గురించి మనకు తెలియని విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో. నా వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.